ఎండలో కూడా జగన్ గారికి ఘన స్వాగతం పలకడానికి వచ్చారు. మీరు అభిమానంతో వచ్చారా, డబ్బులు ఇస్తే వచ్చారా? నిజం చెప్పండి. అభిమానంతో వచ్చాం. కొంతమంది టీడీపీ వాళ్ళు డబ్బుల కోసం వెళ్ళారు అంటున్నారు. వాళ్ళకి అదంతా ఏం లేదు సార్, అభిమానంతోనే వచ్చాం. ఏమైనా పథకాలు వచ్చాయా మీకు? పథకాలు వచ్చింది. ఏం పథకాలు వచ్చాయమ్మా? జగన్ అన్న తోడు వచ్చింది, అమ్మ ఒడి వచ్చింది. ఇంకా మీరు బాగా ఇబ్బందులు ఉన్నప్పుడు జగన్ గారి ఒక పథకం వల్ల మీకు లబ్ధి పొందింది అనే పథకం ఏమన్నా ఉందా? జగన్ అన్న తోడు ఉపయోగపడిందా? ఉపయోగపడింది. ఏ విధంగా ఉపయోగించుకున్నారు? అదే కరోనాలో డబ్బులు లేని సమయంలో ఏదైనా వ్యాపారం చేసుకోండి అని చెప్పి ఇచ్చినారు. అదే సార్. ఇంకోసారి కూడా జగన్ అన్నే రావాలి. జై జగన్. కొంతమంది పథకాలు తీసుకొని కూడా జగన్ గారికి తిడుతున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? అదంతా ఎవరు తిట్టరు సార్, అదంతా ఎవరు తిట్టరు. మేమైతే తిట్టం. ఇంకోసారి వస్తే కూడా బాగానే ఉంటది. పవన్ కళ్యాణ్ సీఎం అవుతా అంటున్నాడు కదా, అదంతా అవ్వదు సార్. అవుదా? ఎవరు అవుతారు? జగన్ రావాలి సార్. ఏంటా నమ్మకం గట్టిగా ఇంత ఎండలో? సార్ అంత మంచి చేస్తున్నారు సార్, మళ్ళీ ఇంకెవరు సార్ రావాలి? జగన్ దా సార్ రావాలి, జగన్ సార్ దా సార్ రావాలి సార్. మాకు ఇంకెవరు రావాలి? పిల్లల్ని స్కూల్ పంపిస్తున్నారా? పంపిస్తాం సార్. ఎలా ఉంది స్కూల్లో? బాగుంటాయి సార్, నీట్ గా ఉంటాయి సార్. ఇప్పుడు నిజంగానే చెప్తున్నాం సార్. యూనిఫామ్ కూడా ఇప్పుడు జగన్ ఇచ్చున్నారు, బాగానే ఉంది సార్. అన్నం బాగుంది. చిక్కీలు, రాగి జావలు ఇస్తున్నారు. అవును సార్, అన్ని బాగానే చేస్తా ఉన్నారు సార్. ప్రైవేట్ స్కూల్ కన్నా గవర్నమెంటే బాగుంది ఇప్పటికి. ఇన్ని చేసిన జగన్ సార్కి ఏం చెప్తారు మీరు? ధన్యవాదాలు చెప్తాం సార్.